ఆయన వాక్యమే మనకు దీపము. ఆయన వాక్యములో ఉన్న వెలుగే మనకి ఏమై ఉన్నది, వెలుగుతో మనం నడిచే ప్రతి ఆలోచన, మన త్రోవ అంటే ఇక్కడ మనం నడిచే వెళ్ళే మార్గము కాదు, మన ఆలోచనలకు ఆయనే వెలుగే ఉన్నాడంట. వెలుగు కలిగిన ఆలోచన కలిగి ఉండాలంటే నీవు ఎక్కడ ఉండాలి? ముందుగా నీవు ఆయన వాక్యంలో ఉండాలి. ఆయన వాక్యంలో నిలిచిన రోజునే నీకు ఆయన ఏమంటాడంటే, నా వాక్యమే నీ పాదములకు దీపము, నీ ఆలోచనలన్నిటికీ కూడా, నీ తలంపులన్నిటికీ కూడా, నీ మార్గములన్నిటికీ కూడా, నువ్వు ఏది చేసినా, ఎందుకంటే చేయటానికి ముందుగా మనం ఎక్కడ ఆలోచిస్తామండి? మనం ఏదైనా పని చేయాలంటే ముందుగా ఎక్కడ మనం ఆలోచిస్తాము? ఎక్కడ ఆలోచిస్తాము? మన మనస్సులో ఆలోచిస్తాం, మన మైండ్లో ఆలోచిస్తాం. అంటే నీ త్రోవ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ముందుగా నీ మైండ్లో, నీ ఆలోచనలో ప్రారంభమవుతుంది. నేను ఇది చెయ్యాలి, ఇది చెయ్యకూడదు, ఇది నేను చూడాలి అనేది ప్రతిదీ కూడా ఒక ఇమాజినేషన్ అనేది ఎక్కడ జరుగుతుంది? మన మనసులో జరుగుతుంది. కాబట్టి ఈ వాక్యము నా పాదములకు దీపమై నా ఆలోచనలన్నిటికీ వెలుగై ఉన్నది అంటున్నాడు. మరి ఈ రోజున ఆయన ఆలోచనలుగా వెలుగు కలిగి మనం జీవించాలంటే ముందుగా మనం ఏం చేయాలి? ఆయన మాటలకు, ఆయన యొక్క వాక్యానికి మనం తల ఒగ్గాలి. ఆయన ఒకటే ఒక కమాండ్మెంట్ ఇచ్చాడు. ఏంటి ఆ కమాండ్మెంట్? గ్రేటెస్ట్ కమాండ్మెంట్ ఏమి ఇచ్చాడు మనందరికి? ఎవరిని? నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించున్నాడు. పొరుగు వాడిని ప్రేమించకపోతే ఆయన ఆజ్ఞని అతిక్రమించిన వారు, ఆయన ఆజ్ఞని అతిక్రమించిన వారు అయితే మరి బ్లెస్సింగ్ వస్తుందా? మన దీవెన వస్తుందా? పొరుగు వాడిని ప్రేమించిన రోజునే నిజంగా బ్లెస్సింగ్ వస్తుందంట. ఒకవేళ నీ పొరుగు వాడిని గనక నువ్వు ప్రేమించకపోతే వాక్యం ఏం చెప్తున్నా తెలుసా? ఓపెన్గా మరణానికి వెళ్ళిపోతావు అంటున్నాడు. నిత్య జీవులోకి ప్రవేశించు అని వాక్యం సెలవిస్తున్నాడు. ఒకవేళ నీ ఎదుటి వాడిని, పొరుగువారు అంటే ఎవరు మనకి? మన చుట్టాలా, మన అన్నదమ్ములా, మన బంధువులా? ఎవరు మనకి పొరుగువారు? ఇంకా చీకటిలో ఉన్న అన్యులు కానీ, ఎనీ అదర్ రిలీజన్ కానీ, అది ఇస్లామిక్ అయినా, హైందువులైనా, ఎవరైనా కానీ మరి చీకట్లో ఉన్నవారుగా. ఇప్పుడు చీకట్లో ఉన్నారని తండ్రి వాళ్ళని హెడ్ చేస్తాడంటారా? చీకట్లో ఉన్న వాళ్ళని హెడ్ చేస్తాడా? వెలుగులో ఉన్న వాళ్ళని ఎక్కువ ప్రేమిస్తాడా? దేవుడు ఎవరిని ఎక్కువ ప్రేమిస్తాడు? ఎవరు ప్రేమిస్తాడు? మరి చీకట్లో ఉన్నవాడిని ఉద్వేషిస్తే దేవుడు ప్రేమించేదే వాళ్ళని. ఎందుకంటే యు ఆర్ ఆల్రెడీ సేఫ్, అంతే కదా. ఇప్పుడు 100 గొర్రెలు ఉన్న యజమానుడికి ఒక గొర్రెపిల్ల తప్పిపోయింది అనుకో, దేని వెతుక్కుంటూ వెళ్తాడు? ఒక గొర్రెపిల్ల దొరికినప్పుడు యజమానుడికి ఎంత సంతోషంగా ఉంటుంది? చాలా సంతోషంగా ఉంటుంది. మిగతా 99 గొర్రెలు మర్చిపోతాడు. అవునా? మరి ఈ రోజు నేను రక్షింపబడిన వారిని జ్ఞాపకం చేసుకుంటాడా? ఇంకా రక్షింపబడిన వారిని జ్ఞాపకం చేసుకుంటాడా? రక్షింపబడిన. అందుకని నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్నాడు.